ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి నమ్మవాకములు. అహం సత్యబోధగా చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞ రసార్సలైన మన ప్రియతములు ఆప్తులు ఆత్మీయులైన ఎంఎల్ఎన్ గారికి, శ్రీమతి ఎంవిఎల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ఈరోజు ప్రధాన ఆధ్యాత్మిక సత్సంగం మొట్టమొదట శ్రీ ఎంఎల్ఎన్ గారు నిర్వహిస్తారు. తర్వాత ఒక 2 minutes సత్యసాయి సత్యం సుందరం 7వ భాగంలో ప్రారంభంలో మన జిఎల్ఎస్ గారు, ఆనాటి చీఫ్ ఇంజనీర్ ఆర్ కొండలరావు, ఎల్టీ స్పెషల్ ఆఫీసర్ వి రామకృష్ణ గారి గురించి 2 విషయాలు చెబుతారు. ఆ తర్వాత పద్మకుమార్ గారు సత్యం సుందరం 7 స్టార్ట్ చేస్తారు. తర్వాత ఎపిసోడ్ ఎం జగదీశ్వర్ గారు చదువుతారు. ఇప్పుడు ప్రధాన సత్సంగం ప్రారంభించవలసిందిగా ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ అన్నపూర్ణ, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. చాలా సిస్టమేటిక్ చేస్తున్నాను. మేము స్టార్టింగ్లో చేసాము భజన్ ట్యూటర్, అది పట్టింపు లేదు పాపం. నేర్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇప్పుడున్న ఇంట్రెస్ట్ అప్పుడు ఉండేది కాదు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ పాదసాద్ అన్నట్టు కూడా చాలా ముఖ్యం, చాలా అవసరం కూడా పాపం. తను డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. పాదసాద్, థ్యాంక్ యూ పాదసాద్. సాయిరామ్ సార్. సాయిరామ్. భజన్ ట్యూటర్ నీదే. అయ్యో సాయిరామ్. సాయిరామ్. అంతే, నీదే. దిస్ బిలాంగ్స్ టు యూ. అంటే మనం బాధ్యతలు పంచుకుందాం కొన్ని. అందరికీ సాయిరామ్ అండి. అందరు కూడా సమయపాలన చేయండి. ఐ విల్ ఆల్సో స్పీక్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ బికాస్ ఐ హావ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. ఇక తర్వాత సప్లిమెంటరీ ఉండకూడదని అనుకుంటున్నాను. ఒకటే ప్రాజెక్ట్ మీద యూ కెన్ కాన్సన్ట్రేట్. నిన్న ఎక్కడ ఆపామంటే ఐ విల్ రికలెక్ట్ అండ్ ఐ విల్ టేక్ ఫార్వర్డ్. మనం అనుకుంటాం వస్తువులు ఆనందం ఇస్తాయి అనుకుంటున్నాం. వస్తువులు ఆనందం ఇస్తే కాకరకాయ అందరికి ఆనందం ఇవ్వాలి, కుంకుడుకాయ అందరికి ఆనందం ఇవ్వాలి. కాకరకాయ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది కాశీలో కూడా వదిలేస్తారు. ఇష్టం లేకపోతే, ఇష్టం లేని వదిలేస్తారు, ఇష్టం ఉంది వదిలేదు. సో ద ప్లెజర్ వస్తువుల్లో లేదు అని అక్కడ మనం ఆపేస్తున్నాము. స్వామి చెప్పింది కాకరకాయ నేనే కొత్తగా తీసుకురావాలి. అందరికి ఆనందం ఇవ్వాలి, కానీ ఒకరికి ఇష్టం మరొక అయిష్టంగా అందించడానికి వీలు లేదు కదా. వస్తువే కనుక ఆనందం ఇస్తే దెన్ వీ హ్యావ్ స్టార్ట్. సో ఆనంద స్థానం ఏంటంటే ఆత్మస్థానం. అది ఫైనల్గా. నేను మా సోదరుడు అన్నాడు ఎంతో గుండె నింపడంతో, ఆత్మ రిలీజ్ అయిందని చెప్పి. వండర్ఫుల్. ఎంత దట్ ఈస్ కాల్డ్ స్థితప్రజ్ఞ స్థితి. జనరల్గా ఫోన్ చేస్తే కన్నీరు మున్నర అయిపోతారని నేను అనుకుంటున్నాను. సో దట్స్ వే ఒక్కొక్క విషయం ఒక్కొక్కరికి ఇష్టం ఉంటే ఇంకొకరికి అయిష్టంగా ఉంటుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. సో ఇష్టమో అయిష్టమే, ఇట్స్ నాట్ టెంపరీ, ఇట్స్ నాట్ పర్మనెంట్. తాత్కాలికమే, నాట్ పర్మనెంట్. శాశ్వతమైన సుఖానందములు కావు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అందరికి తెలిసింది, బాగా ఆకలిగా ఉంది. ఆకలి వేసిన సమయంలో ఏదో ఒకటి వడ్డించాలో, ఏదో ఒకటి పెట్టమంటాం. కొద్దిసేపు ఆగండి, ఆకలి వేసినప్పుడు నేను మసాలాలు వేసి అవన్నీ నడవవు. వడ్డించిన పదార్థం అతి రుచిగా తోచింది, ఎందుకంటే ఆకలి మీద ఉంది కనుక. రుచికి కారణం ఏంటి? ఆకలి తీరే వరకు ఏ పదార్థమే రుచిగానే ఉంటుంది. 2 లడ్డూలు తింటాం, 3వ లడ్డు ఏంటి అడ్డం పెడతాం. ఇప్పుడు నాకు ఆకలి తీరిపోయిన తర్వాత పంచపక్ష పరమాన్నాలు నా టేబుల్ పెట్టారనుకోండి, నాకు లోపల పోదు, నాకు విసుగు వస్తుంది. అంతకుముందు పచ్చడి మెతుకులు వేసుకుని తిన్నాగానే నాకు ఆనందం, ఎందుకంటే ఆకలిగా ఉంది. ఆకలైన సమయంలో అల్పమైన పదార్థాలు కూడా అతి రుచిగా ఉండి, ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థాలు అరుచి కావడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటున్నారు స్వామి. క్వశ్చన్ ఆయన వేస్తున్నారు, ఆన్సర్ కూడా ఆయన స్వామి చెప్తున్నారు. ఓన్లీ రీజన్ ఈజ్ తన యొక్క ఇష్టాయిష్టములు. అది అంతకంటే బయట సంబంధం లేదు. పదార్థం కావచ్చు, విషయాలు కాదు, తన యొక్క ఫీలింగ్ అనమాట.
సో ఫైనల్గా ఇక్కడ కంక్లూషన్ ఏం చేస్తున్నారంటే బహిర్ముఖమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ మానవునికి ఆనందము నెచ్చుట లేదు. మనం ఏం చేస్తున్నాం, తనకి ఇష్టమైన వస్తువులు కావచ్చు, నాకు ఇష్టమైన వస్తువులు కావచ్చు, నాకు ఇష్టమైన వ్యక్తులు కావచ్చు, నాకు ఇష్టమైన విషయాల వలన ఐ ఫీల్ సాటిస్ఫాక్షన్, తృప్తి కలిగినట్లుగా భావిస్తున్నాను, లేకుంటే నేను ఏకవచనం. సో మరలా మనం అర్థం కావట్లేదు, చాలా బాగా చెప్పారు ఈ సత్సంగం మొత్తం. మరలా రికలెక్ట్ చేస్తున్నారు, ఈ ఆనందానికి తన ఇష్టంలే మూల కారణం, మెయిన్ రీజన్. ఇంకా అర్థం కావాలంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక వ్యక్తిని నాకు బాగా ఇష్టం అనుకోండి, ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పుడు సమర్థించి కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటాను. అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థిస్తూ అతను ప్రేమించట్లో ఉండిన రీజన్ ఏంటి, అతని మీద ఉన్న ఇష్టమే. ఒక వ్యక్తి పైన అమితమైన మోహంతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైన మిత్రునిగా భావిస్తుంటాడు. అని ప్రేమ ఆ వ్యక్తి అందు లేదు, దాన్ని ప్రేమించిన మోహం అందు ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి కూడా రిపీట్ చేశారు, మళ్ళీ స్వామి మళ్ళా రికలెక్ట్ చేస్తున్నారు. ఒక ఉపనిషత్తులో బృహదారణ్యక ఉపనిషత్తులో యజ్ఞవల్కుడు మైత్రేయ చెప్తున్నాడు అనమాట. యజ్ఞవల్కుడు మైత్రేయ చెప్తున్నాడు అంటే దిస్ ఈజ్ ద ఫర్ జనరల్ మెసేజ్ ఫర్ ఎవ్రీబడి. ఓ మైత్రేయి నీవు నీ నిమిత్తమై నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నా నిమిత్తం కాదు. ఇది జనరల్ రూలింగ్ ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ క్రియేచర్ ఆల్సో. మనకు తెలుసు, ఆ జీవరాశి తెలియదేమో అనుకుంటున్నాం, అయితే వాటికి కూడా తెలుసు. ఇక్కడ అర్జునుడు దుఃఖంలో ఉన్నాడు. దుఃఖానికి కారణం ఏంటంటే అతను మోహంలో ఉన్నాడు. ఇక్కడ అర్జునికే కాదు, ఎవరికైనా దుఃఖానికి కారణం ఏంటంటే మోహమే, కానీ ప్రేమ కాదు అంటున్నారు. సో మనం అందరం ఎవరంటారు, దివ్యాత్మ స్వరూపులారో ప్రేమ స్వరూపులు ఆనంద స్వరూపుల స్వామి అడ్రస్ చేస్తారు. సో మానవుడి పేరు ఆనంద పిపాసి. అదే సినిమాలో నేను ఒక ప్రేమ పిపాసి ఏదో రాశాడు పాట, అద్భుతమైన పాట. మానవుడు అనేవాడు నిరంతరం ఆనందంనే ఆశిస్తాడు. దుఃఖంని ఏమాత్రము, సుఖము ఆశిస్తారు, కష్టాలను ఎవరు ఆశించదు ఎక్సెప్ట్ కుంతీదేవి. దుఃఖంను ఏమాత్రం ఆశించదు, నిరంతరం లాభంని ఆశిస్తారు, నష్టాన్ని ఆశించదు. రీజన్ ఆనందం అతని స్వభావము. ఇక్కడ వ్యాపారస్తుల గురించి స్వామి ఒక మాట చెప్తున్నారు. వ్యాపారులు ఏదైనా ఒక తూనిక వేస్తేనే లేక కొలతలు వేస్తే మొట్టమొదటి ఒకటి 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 అని వారు ఎంచారు. మనం చూసే ఉంటాం, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. మనంతా కూడా గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళమే, మన చుట్టుపక్కల వ్యాపారస్తులను చూసిన వాళ్ళే. లాభం 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 అంటూ లాభంతో ప్రారంభిస్తారు. 6వ అంకె దాటిన తర్వాత క్వైట్ న్యాచురల్ 7 రావాలి. నేను తెలుగులో చెప్పట్లా, నాకు తెలుగు రాక కాదు. 6 తర్వాత 7 అనాల. కానీ వాళ్ళు ఏమంటారంటే 6 అంటారు. బికాజ్ 7 అని అన్నారు. 7 అంతా దుఃఖం నాశించాడు. కానీ మన రుద్రంలో సాధారణ సంపత్తిలో 7 అంటే బ్యూటిఫుల్ ఫిగర్. దీనిలో అంతరార్థం ఏమిటి, ఆ 7 అనే తెలుగు పదం ఉపయోగపెట్టడానికి ఇష్టం వాళ్ళకి, దే డోంట్ లైక్ ఇట్. 6 అంటుంటాడు. ప్రారంభంలో లాభం అంటారు, మధ్యలో ఆనందం. అది సో స్టార్టింగ్ లోనే లాభం అంటాడు. ఎట్టి లాభము, ఆత్మలాభం. అన్ని రకాల లాభాలు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. ఏ బిజినెస్ ఎవరేం చేసినా దాని గురించి P&L అకౌంట్ అంటుంటారు. అన్ని లాభం కంటే ఆత్మలాభం చాలా గొప్పది అన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఫ్లవర్ తీసుకున్నాం, ఆ ఫ్లవర్ చూడగానే మనకు ఆనందం కలుగుతుంది. ఒక బ్యూటిఫుల్ వ్యక్తిని చూసాం, ఆనందం కలుగుతుంది. నేచర్ని చూస్తాం, ఆనందం కలుగుతుంది. సైట్ సీయింగ్ వెళ్తాము.
దేని గురించి? ఆనందం గురించి. బికాజ్ నేచర్ ఈజ్ బ్యూటిఫుల్, నేచర్ ఈజ్ ప్రకృతి సౌందర్యం ఆనందం ఉంటుంది. సృష్టి యొక్క అందంలోనే ఆనందం ఉంటుంది. వస్తువు అందంలో ఆనందం ఉంటుంది. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం అన్నారు మహనీయుడు. అద్భుతంగా పాడారు. శారి గారికి వస్తే చివరిలో పాడమని చెప్పండి. అయితే ఈ ఆనందం ఎంతవరకు? కొంతవరకు మాత్రం. స్వామి అంటే అదో బాంబేలో ఒక చిన్నపిల్ల ఇచ్చిన గడుపు అందరు గులాబీలు పట్టుకుని అందరిని స్పృశించి ఉంచుకోండి అన్నారేమో తెలియదు, కానీ ఆ చిన్నపిల్ల ఇచ్చిన గడుపు పట్టు 3-4 గంటలు అలాగనే మీటింగ్ అయ్యేదాకా పెద్ద పెద్ద బిగ్ షాప్ కలిసి కూడా ఉన్నాం. ఒక పుష్పం చేతిలో తీసుకున్నాం, రేపు నెక్స్ట్ డే కాబట్టి న్యాచురల్గా వాడిపోతుంది. ఇవాళ బ్యూటిఫుల్ గా ఉన్న ఫ్లేవర్ రేపటికి న్యాచురల్ గా అవుతుంది. అది ప్రకృతి సహజము. ఇవాళ అందాము, రేపు ఫ్లవర్కి ఉండదు. ఒక పక్కన మొగ్గ అనుకుంటుంటే ఇవాళ దానికి టెన్యూర్ వచ్చింది, రేపు నా టెన్యూర్ వస్తుందా నా మొగ్గ ఊహిస్తుందట, మొగ్గ భావిస్తుందట. రేపు పుష్పం అవుతాను, భగవంతుని చేస్తానని చెప్పి పక్కన మొగ్గ అనుకుంటుంది. మొగ్గకి ఎక్కడన్నా ఉందా అంటే మనం అనకూడదు. జడ పదార్థం అంటూ లేదని మనకు రుద్రం పుణ్యం అంటూ తెలుసు. సైన్స్ లో జడం అన్నారు, ఎనర్షియా అన్నారు, కానీ ఇప్పుడు మనకి రుద్రం ఏం చెప్తుంటే ప్రతి పదార్థంలో కించిత్ చైతన్యం ఉంటుంది, తక్కువ ఎక్కువ. వాళ్ళు రేషియో అండ్ ప్రపోర్షన్ డిఫరెన్స్. సో ఆనందం కూడాను అంతమవుతుంది. ఎప్పుడైతే బ్యూటీ మారిపోయిందో ఆనందం కూడా ఆటోమేటిక్గా డిజప్ట్. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మనం చాలాసార్లు అనుకున్నాం, నలుగురు కాదు, 4 రకాల భక్తులు అనుకున్నాం. నాలుగు రకాల స్టేజెస్. అది సబ్జెక్ట్ చదవటం తెలుస్తుంది. ఒక బాలుడు ఉన్నాడు, యువకుడు ఉన్నాడు, వృద్ధుడు. 3 స్టేజెస్. బాల్యంలో చాలా బ్యూటీగా ఉంటాడు. సో బాల్యం అనేది పిల్లలు దేవుడు చల్లని వాడే ఉత్తగ రాయల. బికాజ్ ఆ బాల్యంలో ఎట్టి కోపతాపాలు, ఈర్ష్యాలు, అసూయాలు, డంబారు, అహంకారం ఉండవు. చెడు గుణములు బాల్యంలో ఉండవు కనుక వాడు సత్పురుషుడు గాను సర్వేశ్వరుడు గాను భావించే తప్పు లేదన్నాడు జీసస్. ఆ దేహంలో ఎటువంటి దుర్గుణాలు, దురాలోచనలు ఉండవు కనుక వాడు చక్కగా అందంగా ఉంటాడు. కారణం ఏమిటి? చక్కగా విచారిస్తే దుర్భావములు, దుర్గుణములు లేవు కనుకనే అందం, బ్యూటీ. పెరుగుతూ కొద్దీ ఏమవుతుంది? రీజన్ మే బి డిఫరెంట్. ఏదైనా కారణం కావచ్చు. దుర్గుణాలు కూడా పెంచుకుంటాడు. దుర్గుణాలు అభివృద్ధి కాగానే అందం క్రమక్రమేణా తగ్గుతూ వస్తుంది. సో మానవుని అందమంతా క్రమక్రమేణా నశించిపోతుంటుంది. సో వాట్ ఈస్ ద రీజన్ అందం కోల్పోవడానికి? సింపుల్ లాజిక్. దురాలోచనలు, దుర్గుణంలో దుశ్చర్యలు. ఇది కూడా శాశ్వతమైన ఆనందం కాదు, మీ అందరికీ తెలుసు. ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు, మనకు నచ్చకపోవచ్చు. పుట్టిన గాడిద పిల్ల చాలా ముద్దుగా ఉంటుంది. పెరుగుతూ పొట్ట కూడా పెరగటం వికారంగా మారుతుంది. సో జగత్తులో కనుక మనం ఆలోచిస్తే ఒక విషయాల్లో కావచ్చు, వస్తువులో కావచ్చు, లెట్ ఇట్ బి పర్సనల్ ఎగ్జాంపుల్. కొంత అందం, కొంత భక్త తుకారాం సినిమాలు మీరు చూసే ఉంటారు, కాంచన నాగేశ్వరరావు గారు. చాలా కళ్ళకట్టినట్టు చెప్పాడు. కొంతకాలమే మనకు ఆనందం కూడాను, కొంతకాలమే. అందమే ఆనందం, ఆనందమే అందం. అందం లేని ఆనందం, ఆనందం లేని అందం ఉండటానికి వీలు లేదు, రూలింగ్ ఇచ్చారు. ఇటువంటి అందము, ఆనందంతో కూడింది ఏమిటి దేహంలో అంటే ఆత్మతత్వం. సో అందము ఆనందంతో సమాసం, అందానందం అన్నారు స్వామి. సో శాశ్వతమైన అందం అది, బ్యూటీ, పర్మనెంట్ బ్యూటీ, శాశ్వతమైన ఆనందం. ఆత్మకు టెంపరీ ఆనందం, టెంపరీ బ్యూటీలు అంటూ ఏం లేవు. బికాజ్ ఆత్మకు ఎట్టి వికారాలు లేవు కూడా. వికారం ఎప్పుడు వస్తుంది? ఆకారం ఉంటే వికారం ఉంది. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టు. ఆకారం ఉంటే మాత్రం వికారం తప్పదు. సో మనం వాట్ వి ఫీల్ ఆనందం రిఫ్లెక్షన్ అంటున్నారు. రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ అంటున్నారు. సో ఏది నిజమైన ఆనందం? టుమారో వీ కెన్ సీ ఇఫ్ టైం పర్మిషన్. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం శ్రీ సాయిరామ్. నిన్న మనం సత్యసింహ సుందరంలో ఇతర అద్భుత మూర్తులు పేర్లు వచ్చి సుజల్ స్రవంతి దాని గురించి తెలియజేశారండి. దాని గురించి 2 minutes. ఒకటి ఎల్ఎన్టీ రామకృష్ణ గారు, 2 శ్రీ పూజ్యులు కొండలరావు గారు. ఎల్ఎన్టీ రామకృష్ణ గారు అంటే ఎల్ఎన్టీ సిమెంట్ కంపెనీ రామకృష్ణ గారు అనమాట. వారు ఎల్ఎన్టీ కంపెనీలో హయ్యర్ అథారిటీలో సిఇఓగా ఆ రోజుల్లో చేసేవారు. వారి నాన్నగారు శ్రీ పూజ్యులు శ్రీమా అనుమోలు వెంకటప్పయ్య గారు. వీరిది కొవ్వూరు. ఈ ఎల్ఎన్టీ రామకృష్ణ గారు వారి తండ్రి గారు వీరిది కొవ్వూరు. ఆ రోజుల్లో అనుమోలు వెంకటప్పయ్య గారు చాలా సింపుల్గా ఉండేవారు. ఈ కొవ్వూరులో ఒక 1000 గజాల స్థలంలో ఒక బిల్డింగ్ స్వామికి డొనేట్ చేశారు. స్వామి దాంట్లో రీసెంట్గా 2000లో సంగీత కళాశాల పెట్టించారు. అటువంటి ఎల్ఎన్టీ రామకృష్ణ గారు స్వామి కట్టడాలన్నింటికి కూడా వారే సిమెంట్ వారి కంపెనీ ద్వారానే సిమెంట్ రావడం, ఎల్ఎన్టీ రామకృష్ణ గారు పలు పర్యాయాలు కొవ్వూరు కూడా దర్శించడం, తర్వాత ఈ మ్యూజిక్ కాలేజీకి రావడం, తర్వాత అనంతరం వారి అబ్బాయి చేపట్టారు. అది ఎల్ఎన్టీ. తర్వాత మన మ్యాగజైన్ శ్రీ సాయి బాల వికాస్ మ్యాగజైన్ ఎడిటర్ లావణ్య సరస్వతి గారు కూడా వారి సోదరిమణి. ఇది ఇంకా చాలా ఉంది కానీ ఇది క్లుప్తంగా. తర్వాత పూజ్యులు సివిల్ ఇంజనీర్ శ్రీమాన్ కొండలరావు గారు. కొండలరావు గారు సివిల్ ఇంజనీర్గా హైయెస్ట్ క్యాడర్లో పదవీ విరమణ చేపట్టారు. అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా దాటి హైయెస్ట్ క్యాడర్లో ప్రమోషన్స్తో పదవీ విరమణ చేపట్టి, ముందు కర్నల్ జోగారావు గారు సివిల్ కార్యక్రమాలని చూసుకునేవారు. అనంతరము ఈ సుజల్ స్రవంతి ప్రాజెక్టు కొండలరావు గారికి అప్పగించడం జరిగింది. ఈ కొండలరావు గారు సతీమణి శ్రీమతి సుందరి గారు, వారిది కూడా కొవ్వూరే. వీరు స్వామికి అత్యంత సన్నిహితులు. ఈ కొండలరావు గారు సివిల్ వ్యవహారాలన్నీ కూడా ఈ సివిల్కి సంబంధించిన అన్నీ కూడా వారి చూసేవారు కొండలరావు గారు. వారికి ఒక అద్భుతమైన మిరకలు చేశారు స్వామి. వారి కొడుకు అమెరికాలో ఉంటున్నారు. అంటే మా కజిన్కి బియ్యం కూడా అయినా వారికి అమెరికా డాక్టర్స్ కూడా పిల్లలు పుట్టని చేతులు సందర్భంలో 15 years తర్వాత వాళ్ళ కోడలికి స్వామి ఒక బాబుని ప్రసాదంగా ఇచ్చారు. అక్కడి నుంచి వారు ఇండియా వచ్చి స్వామి సన్నిధిలోనే అన్ని కార్యక్రమాలు చేపట్టి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సుజల్ స్రవంతి పథకం మన స్వామి రాయలసీమకే కాకుండా ఆ రోజు అప్పట్లో ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత గారు కూడా ఈ సుజల్ స్రవంతి గురించి స్వామిని అడగడం, స్వామి వారికి కూడా సప్లై చేయడం, మామూలు కాలువలు కాకుండా సిమెంట్ కాలువలు కట్టడం సప్లై చేశారు. అంతే కదండి, ఈస్ట్ వెస్ట్ గోదావరికి కూడా 40 కోట్ల మంజూరు చేసి ఈ సుజల్ స్రవంతికి గోదావరి తీరవాసులకు కూడా మంచినీటి లేని సందర్భంలో స్వామి ఈ ప్రాజెక్టుని ఈస్ట్ వెస్ట్ గోదావరికి కూడా ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు అక్కడ నిర్వహించి ట్యాంకులు కట్టించి అన్నీ చేసి అప్పుడు స్వామి ఇనాగరేషన్ కోసం ఆహ్వానించడం జరిగింది. కానీ అక్కడ కొన్ని పరిస్థితుల్లో స్వామి రాలేదు. ఇప్పటికీ కూడా వారందరూ కూడా సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో మందిని దాహార్తి తీరుస్తుంది. ఆ రోజు ఇనాగరేషన్ రోజున స్వామి డయాస్ మీద ఒక ట్యాప్ బిగించారు. దాని కింద ఒక వెండి బింది పెట్టారు. పెట్టిన తర్వాత స్వామి దాన్ని రిమోట్ తోటి ఆపరేట్ చేశారు. ఆపరేట్ చేసిన వెంటనే మొత్తం రాయలసీమ జిల్లాకి కాకుండా ఆ బిందులో కూడా వాటర్ పడిందండి. ఆ రోజు అది నేను చూడడం జరిగింది. నేను సత్యం శివసుందరం అంటే ఇవన్నీ కూడా స్మృతులన్నీ గుర్తుకొచ్చి అది చెప్పాలనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్నో ఇందులో వచ్చేవన్నీ కూడా మంచి అనుభూతులు నాకు వస్తున్నాయి. అందుకోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్. మా పి పద్మకుమారి గారు, సాయిరామ్, పూరెళ్లగూడెం. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మ నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. మన గురు దంపతుల హృదయపూర్వక పాదాభివందనములు. ఈ రోజు 47వ పేజీ 2వ పేరా నుంచి చదవాలి. సత్యం శివసుందరం 7వ భాగం. కొంచెం గట్టిగా చదవమ్మా. సాయిరామ్. నిన్న జరిగిన సత్సంగంలో కొండలరావు గారు చెప్తూ దీర్ఘకాలికంగా ఈ కరువు పీడ ప్రాంతాలన్నిటికీ నీటిని సమస్య పరిష్కరించేందుకు స్వామి ప్రారంభించిన దాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి స్వామిని ప్రార్థించారు. నిన్నంతా జరిగింది. ఈరోజు ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో
కిక్కిరిసి నిండిపోయిన అశేష జన సందోహ ఉత్సాహ సూచకమైన హర్షధ్వనులతో తమ ఆనందాతిరేకమును పెద్దగా వ్యక్తం చేస్తుండగా భగవాన్ బాబా వారు వేదికపై ఉన్న ప్రాజెక్టు నమూనాలోని దీపాలను మొదట వెలిగించారు. పిమ్మట రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కారు. 2 నిమిషాలలో బుక్కపట్నం నుండి టెలిఫోన్ ద్వారా అక్కడి స్థానికులు స్పందిస్తూ తమ ఊరికి త్రాగునీటి సరఫరాను ప్రారంభించినందులకు భగవాన్ బాబా వారికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక తమ ఊరిలో గల పంపుల ద్వారా తమకు త్రాగునీటి సరఫరా కావటం విజయవంతంగా మొదలైందని వారు ధృవీకరించారు. బాబా ఇక్కడ రిమోట్ నొక్కగానే అక్కడ నీళ్లు రావటం, వాళ్ళు ఆనందంగా కృతజ్ఞతలు తెలియజేయటం జరిపింది. అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి త్రాగునీటి సరఫరా పథకం ప్రారంభించిన 8 నెలల లోపలనే పథకంలో అధిక భాగం పనులు పూర్తయ్యాయి. 1995 నవంబరు 18వ తేదీన ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు గారు అనంతపురం పట్టణానికి త్రాగునీటిని సరఫరా చేసే పథకానికి లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం గావించారు. దాదాపుగా 1 సంవత్సరం క్రితం అదే వేదికపై నుండి రాయలసీమ ప్రాంతంలో గల త్రాగునీటి సమస్యను గురించి భగవాన్ బాబా వారు చేసిన దివ్య ప్రసంగము విని ఉన్న ప్రధానమంత్రి వర్యులు 1 సంవత్సరం వ్యవధి లోపలనే ఈ సమస్యను పరిష్కరించటంలో స్వామివారు సాధించిన అద్భుత ఫలితాలకు ఆశ్చర్యంతో దిగ్భ్రాంతులయ్యారు. స్వామి ఏది మొదలుపెట్టినా 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గడిచేది, 1 సంవత్సరంలోనే స్వామి చేయించటం. హాస్పిటల్ కానీ త్రాగునీటి కానీ ఏదైనా 1 సంవత్సరంలోనే ఆయన చేసేవారు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాలో ఒక మారుమూల ఎవరికీ తెలియని కుగ్రామం ఉండిన పుట్టపర్తిని భగవాన్ బాబా వారు ఆధ్యాత్మిక జ్ఞానమునకు సేవాభినివేశమునకు ప్రేరణనిచ్చే ఒక అంతర్జాతీయ కేంద్రముగా పరిణమింప చేయటం చూస్తుంటే ఇది కలయో వైష్ణవ మాయయో అన్న విస్మయము కలుగుతున్నది అన్నారు శ్రీ నరసింహారావు గారు. వారింకా మాట్లాడుతూ గణాంకాల పరంగా చూస్తే అనంతపురం జిల్లాలో అత్యధిక భాగం సారవంతము కాని భూములతో జిల్లా అంతా అనాథవంతమైన ఉన్న ప్రదేశము. దానికి తోడు ఇక్కడ భూగర్భ జలాలు లభించటము అరుదు. ఒకవేళ నీరు దొరికినా అది తాగటానికి పనికిరాదు. గతంలో నేను ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశాను. ఇక్కడ పనులు చేయించటం ఎంత కష్టమో నాకు తెలుసు. నీరే లభించని ఈ ప్రాంతంలో బాబావారి దయ వల్ల స్వచ్ఛమైన త్రాగునీరు ఈనాడు ఇక్కడ ప్రవహిస్తుందంటే అది మన సౌభాగ్యంగా భావించాలి. స్వామివారి ఆశ్వాసనతో అభయంతో లభిస్తున్న ఈ త్రాగునీటి వసతులతో ఇప్పటి వరకు అనంతపూరుగా అనంత పేదరికాన్ని అనుభవించిన అనంతపురం జిల్లా ఇప్పుడు ఆనందపూరుగా ఆనంద నగరిగా మారింది అన్నారు. అనంతపూరు పేదరికంగా ఉన్నదాన్ని ఆనందంగా మారింది. ఆ సందర్భంగా అనుగ్రహించిన తమ ఆశీపూర్వక అభిభాషణంలో భగవాన్ బాబా వారు నదీ జలాల వినియోగము గురించి జాతికి తమ అమూల్యమైన మార్గదర్శకములను అనుగ్రహించారు. భారతదేశంలో జలమునికి ఏమాత్రమూ తక్కువ లేదు. ఇక్కడున్న జీవనదులు ఏ దేశంలోనూ లేవు. కావేరి, గోదావరి, గంగా, కృష్ణ, యమున అన్ని భారతదేశంలోనివే. జీవనదులు కావలసినన్ని ఉన్నాయి, కానీ మనం నీటికి నోచుకోలేకపోతున్నాము. కారణం ఏమిటి? నదులు మన ప్రభుత్వము నిబంధనలో ఉంటున్నాయి. ఈ నదులను నేషనల్ ప్రాపర్టీగా చేసుకుంటే ఈ కష్టము ఉండదు. ఒక నది కర్ణాటకముదని, ఒక నది బెంగాల్దని ఈ విధముగా భేదములు ఎవరు పెట్టారు? నదులు దేశం యొక్క ప్రాపర్టీ. వాటిని అందరూ వినియోగించుకోవచ్చు, తృప్తి పడవచ్చు. కానీ ఈనాడు ఐకమత్యము కోల్పోయి ఈ నది నాది, ఆ నది నీది అనే భేదములు రావటం చేతనే జలమంతా సముద్రంలో చేరిపోతున్నది. ఒక రాష్ట్రం వారు ఎస్ అంటే మరో రాష్ట్రం వారు నో అంటారు.
నదులు ఏదో ఒక్కరి ప్రాపర్టీ కాదు, అందరి ప్రాపర్టీ. భారతీయులందరికీ వాటిపై సమాన హక్కు ఉంటున్నది. దీనికి ప్రైమ్ మినిస్టర్ ప్రయత్నించి నదులను నేషనల్ ప్రాపర్టీగా చేస్తే దేశం బాగుపడుతుంది. అన్ని రాష్ట్రములు ఆనందిస్తాయి. దేశంలో ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క ఇల్లు వంటిది. అందరూ అన్నదమ్ములే, అందరూ పక్కింటి వారే. కనుక నదులను నేషనల్ ప్రాపర్టీగా చేస్తే పంటలకు గాని త్రాగే జలమునకు గాని ఎట్టి కొరత ఉండదు అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ ఇదంతా ఐకమత్యం గురించే చెప్పారు. అనంతపురం జిల్లాకు త్రాగునీటిని సరఫరా చేసే అంశం గురించి ప్రస్తావిస్తూ భగవాన్ బాబా వారు, మా వాటర్ ప్రాజెక్టు వర్క్లో కాలం తక్కువ, పని ఎక్కువ. అంతేగాక మధ్య మధ్య అనేక మంది వచ్చి మా గ్రామానికి నీరు అనడం చేత మధ్య మధ్య మార్పులు చేస్తూ వచ్చాము. కనుకనే ఇది ఇంకా పూర్తి కాలేదు. కొన్ని గ్రామములు మిగిలి ఉన్నాయి. అంత మాత్రము చేత మీరు నిరాశకు చోటివ్వకండి, నిస్పృహ చెందకండి. ఏదో ప్రైమ్ మినిస్టర్ ప్రారంభోత్సవం చేసేశాడు కదా అని మేము పని నిలుపము. ఏమైనా సరే ఈ మిగిలిన పని మేము పూర్తి చేస్తాము. ఇచ్చిన మాట దక్కించుకోవడానికి ఎంతైనా త్యాగం చేస్తాము. రేపటి నుండి ఈ పనులను ప్రారంభించి జనవరిలో ఈ పూర్తి జిల్లాకు ఆనందముతో నీటిని అందిస్తాము. ఏ వ్యక్తికైనా నీరు అందలేదనే మాట మాకు వినపడకూడదు అని అభయం ఇచ్చారు. భగవానుల అభయశ్వాసనలు వాస్తవ రూపం దాల్చి 731 గ్రామాలలో 7 పట్టణాలలో విస్తరిల్లి ఉన్న ఈ బృహత్ పథకము 1996 సెప్టెంబర్ నాటికి మొత్తం పూర్తయి సంపూర్ణంగా అమలులోకి వచ్చింది. నిధుల కొరత ఎదురైనప్పుడు ట్రస్టు వారు ఒక బ్యాంకు నుండి 100 కోట్ల రూపాయల ద్రవ్య నిధిని రుణముగా తీసుకున్నారు. ఒక వాగ్దానము నెరవేర్చవలసి ఉండినది. వాస్తవానికి అది ఒక నమ్మశక్యము కాని సేవాద్భుతముగా ప్రపంచానికి ఆదర్శముగా నిలువవలసినది. అది ఎంతటి మహాద్భుత దృష్టాంతమో కదా. ప్రాజెక్టు మొత్తము పూర్తయిన తరువాత ఇంతటి బృహత్తరమైన ప్రాజెక్టును ఎవరు నిర్వహించాలి, ఎవరు నడిపించాలి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైనది. అందుకు స్వామివారి ఆదేశము స్పష్టముగా ఉన్నది. 1 సంవత్సరం కాలం పాటు ఈ ప్రాజెక్టును ట్రస్టు వారే సమర్థవంతంగా నిర్వహిస్తూ నడిపించాలి. ఆ సంవత్సరం కాలంలో తలెత్తే సమస్యలన్నింటినీ ఆకలింపు చేసుకుని వాటిని పరిష్కార మార్గాలు కూడా కనుక్కోవాలి. 1 సంవత్సరం తరువాత ట్రస్టు వారు ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అప్పగించాలి. ఈ మొదటి సంవత్సర కాలంలో ప్రభుత్వం వారి సిబ్బందికి, అధికారులకు ప్రాజెక్టు నిర్వహణలోనూ నడిపించటంలోనూ తగిన శిక్షణ గడపాలి. ఏదో పూర్తి చేయకుండా ఇవ్వము, అన్ని లోటుపాట్లు చూసి అప్పుడు ప్రభుత్వానికి అప్పగించి మనమే అన్ని బాధ్యతలు తీసుకోవాలన్నట్టు చెప్పారు స్వామి. 1997 అక్టోబరు 11వ తేదీన నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన విజయదశమి నాటి సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభామంటపంలో నిర్వహించబడిన ఒక విశేష సమావేశంలో వేలాది భక్తజనుల సమక్షంలో అనంతపురం జిల్లా త్రాగునీటి సరఫరా పథకము, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులన్నింటితో సహా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించబడింది. అట్టి అద్వితీయ ప్రాజెక్టును భగవాన్ బాబా వారి దివ్య వరప్రసాద కానుకగా ప్రభుత్వము తరపున అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు. ప్రాజెక్ట్ సంపూర్ణముగా పూర్తి చేయబడినట్లు ధృవీకరిస్తూ రూపొందించిన ప్రాజెక్ట్ కంప్లీషన్ నివేదికను భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పిఎన్ భగవతి గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పగించటం ద్వారా ప్రాజెక్టును భవిష్యత్తులో నిర్వహణకై ప్రభుత్వానికి లాంఛనప్రాయంగా బదిలీ చేసినట్లు అయ్యింది.
అంతటి విలువైన అపురూప కానుకను ప్రజలకు బహూకరించినందుకు స్వామివారికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు సమర్పిస్తూ, వాస్తవానికి ఈ పని అంతటినీ ప్రభుత్వం చేయవలసి ఉండినది. కానీ భగవాన్ బాబా వారు ఒక్కరే ఒంటి చేతి మీదుగా ఈ ప్రాజెక్టునంతటినీ పూర్తి చేశారు. తద్వారా బాబావారు ఒక గొప్ప ప్రేరణను, సేవాస్ఫూర్తిని కలిగిస్తూ ప్రజలకు జీవాధారమైన అట్టి అవసరాలను తీర్చటంలో దేశం మొత్తానికి ఒక గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పారు అని ప్రశంసించారు. నాటి సమావేశంలో ఇతర వక్తలందరూ కూడా ముక్త కంఠంతో అపార స్తోత్రాలతో బాబావారిపై ప్రశంసలు కురిపించారు. ఆ తరువాత భగవాన్ బాబావారు తమ దివ్యోపన్యాసంలో మీరంతా నన్ను ప్రశంసలతో పొగడలతో ముంచెత్తుతున్నారు, కానీ ఇందులో నేను చేసినదేముంది? ఈ ప్రాజెక్టుకు ధనం అందించిన వారెవరు? అదంతా ప్రజల ధనం. ప్రజల సంక్షేమానికే ఖర్చు పెట్టడము జరిగింది. నా చేతుల్లో ఏముంది అంటూ తమ 2 చేతులు పైకెత్తి అవి ఖాళీగా ఉన్నాయని అందరికీ చూపించారు. అప్పుడు అత్యంత మృదుస్వరంతో రహస్యం చెప్తున్నట్లుగా మెల్లగా, అంతా ఈ చేతుల్లోనే ఉంది అన్నారు స్వామి. ముందు నా చేతుల్లో ఏమీ లేదన్నా, మళ్ళీ మెల్లగా అంతా ఈ చేతుల్లోనే ఉంది అన్నారు. స్వామి తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రజల సంక్షేమాభివృద్ధికై అవసరమైనదంతా తమ సర్వశక్తులను దారపోసి అయినా సరే చెయ్యటానికి తాము కృతనిశ్చయంతో ఉన్నామని స్వామివారు తమ స్థిర సంకల్పాన్ని మరొకసారి నిర్ధారణ గావించారు. సభామందిరమంతా దద్దరిల్లేటట్లుగా బ్రహ్మాండముగా ప్రతిధ్వనించిన జయ జయధ్వానముల నడుమ భగవాన్ బాబావారు ఇలా ప్రకటించారు: మీరు నమ్మినా నమ్మకపోయినా తల నుండి కాలి గోరు వరకు నా సర్వస్వము ప్రజల సేవ కొరకే అంకితము. నాకు అందరూ ఒక్కటే. మానవ కులం, ప్రేమ, మతం, హృదయ భాష ఉన్నవి ఇవే. ఏ రాష్ట్రానికైనా ఏ గ్రామానికైనా చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఇది కాదు అనే మాట నా నోటి నుండి రాదు. ఏది ఏమైనా సరే, ఇంకేమైనా పెద్ద కార్యము చేయాలనుకుంటే, ఎవరైనా కొనేవారుంటే ప్రశాంతి నిలయాన్నైనా అమ్మి చేస్తాను పనులు. దానికి కూడా నేను సిద్ధమే. నాకు కావలసింది ప్రజాక్షేమమే, ప్రజల ఆనందమే, ప్రజలు దైవానుగ్రహానికి పాత్రులు కావడమే. దీనికి నేను దీనికే నేను పాటు పడుతున్నాను. కేవలం అనంతపురం జిల్లా మాత్రమే కాదు, మున్ముందు ఇంకా వేరే జిల్లాలకు కూడా ఈ సౌకర్యం కల్పించాలని ఆశిస్తున్నాను. తమ ప్రసంగాన్ని ముగించే ముందు అనంతపూర్ త్రాగునీటి పథకానికి నేపథ్యంలోని సంఘటనలను, సందర్భాలను కూడా వెల్లడించారు భగవాన్. మంచి మనసుతో ఏ కార్యం చేసినా సందేహం లేదు, తప్పక విజయాన్ని సాధిస్తాము. ఈ వాటర్ ప్రాజెక్టును చేపట్టినప్పుడు మా ట్రస్ట్ వారు, స్వామి, ఇది బృహత్ కార్యము, బ్యాంకులో ఏమీ లేదు, ఎట్లా జరుగుతుంది అన్నారు. మీరేమీ అధైర్యపడవద్దు, నేను చూసుకుంటాను. మంచి కార్యం చేయడానికి సందేహించ అవసరం లేదు, తప్పక జరిగిపోతుంది అన్నాను. అట్లాగే జరిగిపోయింది. ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఇంతకు ముందు స్పీకర్ చెప్పినట్లు పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు మానవునికి నీటితో ఎన్నో పనులుంటాయి. నీటితోనే పుడుతున్నాము, నీటితోనే మరణిస్తున్నాము. నీరే ప్రాణము. ఇట్టి ప్రాణ సమానమైన నీరును అందరికీ అందించాలి. అదే నా సంకల్పము. ఈనాడు భారతదేశంలో నీటి కొరకు బాధపడే వారిని కోట్ల కలది చూస్తున్నాము. మానవుల ప్రవర్తనలోని దోషమే దీనికి మూల కారణము. పూర్వము భారతీయులందరూ త్యాగానికి పట్టం కట్టారు, న్యాయానికి కంకణం తొడిగారు, ధర్మాన్ని అందలమెక్కించారు, సత్యాన్ని స్వాగతించారు. కనుక ప్రతి మానవుడు తన శక్తి కొలది ఏదో కొంచెం త్యాగం చేసి తోటి మానవులకు తగిన సహాయం చేయాలి. ఎంతమందినో బాధపడే వారిని చూస్తున్నాము, చూసి జాలి పడుతున్నాము. కానీ ప్రయోజనం ఏమిటి?
జాలిని ఆచరణ రూపంలో నిరూపించినప్పుడే అది సార్థకమవుతుంది. ఈనాడు కొన్ని స్థానములో సరియైన జలము చిక్కటం లేదు. రాయలసీమలో ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉంటున్నది. దీని వల్లనే తరతరముల నుండి అనేక మంది కాళ్ళు చేతులు వంపులు తిరిగిపోయి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. జరిగినదేదో జరిగిపోయింది. కనీసం రాబోయే పిల్లలైనా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి తగిన ప్రయత్నం చేస్తారని నేను ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. కొద్ది సంవత్సరాల అనంతరము న్యూఢిల్లీలో ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన UNHBIT ఐక్యరాజ్య సమితి నూతన మానవ సమాజాల ఆవాసయోగ్య స్థావరముల ప్రణాళిక సంస్థ వారు ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ADB వారు సంయుక్తంగా నిర్వహించిన ఒక సదస్సులో అనంతపురం జిల్లా త్రాగునీటి సరఫరా పథకముపై ఒక అధ్యయన పత్రము సమర్పించబడినది. ఆ ప్రాజెక్టు విశేషాలన్నీ తెలుసుకున్న అనంతరము ఒక ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ప్రతినిధి అడిగారు, అంతటి బృహత్తర ప్రాజెక్టుకు గల ఆస్తులను సాయిబాబా వారు ప్రభుత్వానికి ఎలా ఇచ్చివేయగలిగారు? పెట్టిన పెట్టుబడి, దానిపై తిరుగు రాబడి సంగతి ఏమిటి? మరి కొంతమంది ప్రతినిధులు ప్రభుత్వాలు బాధ్యత వహించి నిర్వహించాల్సిన అటువంటి ఒక రంగంలో సాయిబాబా వారు స్వయంగా ప్రమేయం కల్పించుకొని తమంతట తాముగా ఎందుకు బాధ్యత వహించారు? అందులో ఆయనకు గల ప్రయోజనం ఏమిటి, ఆసక్తి ఏమిటి అని ప్రశ్నించారు. వారందరి ప్రశ్నలకు సంబంధిత అధ్యయన పత్రమును సమర్పించిన ప్రతినిధి శాంతముగా, ఓర్పుగా, మెల్లగా, సమాధానంగా వివరించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఉపయోగించే కరెన్సీ మారకం నోట్లు, డాలర్లు, యూరోలు కావు. నిస్వార్థ ప్రేమ, అవ్యాజ కరుణలే ఆయన కరెన్సీ నోట్లు. ప్రేమయే ఆయన పెట్టుబడి. దానిపై తిరిగి వచ్చే రాబడి కూడా ప్రేమయే. స్వామి నిస్వార్థంగా అన్నిటిని గురించి అడుగుతున్నారు, వాని ప్రయోజనం ఏంటని. నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటే ఎలాంటి పనైనా చేయొచ్చని తెలియజేశారు స్వామి. 1999 జనవరిలో స్వామివారు ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మారుమూల పల్లెలోని ఒక తాండా నివాసులైన లంబాడీల బృందాన్ని అంతరంగిక సంభాషణ కోసం ఇంటర్వ్యూ కోసం ప్రశాంతి మందిరంలోకి పిలిచారు. వారంతా నిరుపేదలు, సంచార తెగకు చెందినవారు. వారి వస్త్రధారణ కూడా వారి పేదరికాన్ని సూచిస్తుంది. ఏదో పాత యుగంలోని నాగరికతకు చెందిన వారిలా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ మందిరంలోకి కదలి వెళ్తుండగా మందిర వరండాలోనే కూర్చొని ఉన్న ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు వాళ్ళను చూచి, బాబా అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచారేమిటి, ఆయన వాళ్ళతో ఏమి మాట్లాడతారు అని ఆశ్చర్యంగా ఆలోచించసాగారు. అప్పుడే అటుగా నడిచి వెళ్తున్న భగవాన్ అనిల్ కుమార్, నీవు ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అని ఆయనను అడిగారు. స్వామి, లంబాడీలకు ఇంటర్వ్యూనా అని ప్రశ్నార్థకంగా అర్ధోక్తితో అన్నారు అనిల్ కుమార్. అందుకు వెంటనే స్పందిస్తూ, అవును, వాళ్ళకి ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకు కూడా ప్రేమ భక్తి ఉండవా? వాళ్ళు కూడా ఇంటర్వ్యూకు అర్హులే అని బదులిచ్చారు బాబా. మానవుల విద్య, హోదా, పాండిత్యము, అంతస్తుల వంటివేవి స్వామికి పట్టవు. వారి హృదయంలో ఉన్న ప్రేమ మాత్రమే స్వామికి ప్రధానం. కొంతసేపటి తర్వాత ఇంటర్వ్యూ గది నుండి బయటకు వస్తున్న ఆ లంబాడీల ముఖాలు ఆనంద దరహాసములతో వెలిగిపోతున్నాయి. వారిలో ప్రతి ఒక్కరూ స్వామివారు ప్రసాదించిన వస్త్రాలు ఉన్న సంచులను చేతుల్లో పట్టుకొని వెళుతున్నారు. వారిలో కొందరు స్వామి ప్రసాదించిన చేతి గడియారాలను మణికట్లకు ధరించి ఉన్నారు.
మరికొంతమంది చేతి వేళ్లకు స్వామి అనుగ్రహించి ప్రసాదించిన ఉంగరాలు ఉన్నాయి. బహుశా అలాంటివి పొందటం వారి జీవితాల్లో అదే మొదటిసారి కావచ్చు. వారందరి వెనుకే స్వామి కూడా బయటకు వస్తూనే సరాసరి అనిల్ కుమార్ గారి వద్దకు నడిచి వచ్చి, చూడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో, వాళ్ళంతా మహబూబ్ నగర్ జిల్లా చిలకల తాండా నుండి వచ్చారు. అక్కడ వాళ్ళ గ్రామంలో వాళ్ళకి త్రాగేందుకు మంచినీరు లేదు. నీళ్ళ కోసం వాళ్ళు కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళాలి. వాళ్లకు త్రాగునీటిని అందించేందుకు ఒక పథకాన్ని అమలు చేస్తానని వాళ్లకు అభయం ఇచ్చాను. వాళ్ళు ఎంతగానో సంతోషించారు అని చెబుతున్న స్వామి వారిని దృక్బాంధితో చూస్తూ, స్వామి ఎంతటి అద్భుతమైన విషయమో కదా అని అన్నారు అనిల్ కుమార్ గారు. స్వామివారు ఇంకా చెప్పసాగారు, మీరంతా ఆకలి లేని వారికి భోజనం పెడతారు, దప్పిక లేని వారి కూల్ డ్రింకులు చల్లపానీయాలు ఇస్తారు. కానీ నేను ప్రజలకు నిజంగా ఏది అవసరమో అదే ఇస్తాను. తమకు చేసిన మేలును, సహాయాన్ని పేద ప్రజలు తమ జీవితాంతం కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారు. కృష్ణానది వంటి ఒక ప్రధానమైన పెద్ద నది ప్రవహిస్తున్నప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి సదుపాయాలు ఏర్పరచబడి లేవు. మంజీరా నది ప్రవహిస్తున్న మెదక్ జిల్లా పరిస్థితి కూడా అలాగే ఉంది. నీటి కటకట వల్ల ప్రజలు భూగర్భ జలాలపై ఆధారపడవలసిన బలవంతపు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కానీ సంవత్సరాల తరబడి వరుసగా ఋతుపవనాల వైఫల్యాల వలన వర్షాలు లేకపోవటంతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. భూమిలో నీటి పొరలు సన్నగిల్లిపోతూ ఉండడంతో ఫ్లోరైడ్ సాంద్రత పెరిగిపోసాగింది. ప్రతి ఒక్కరూ పేద ప్రజలను వారి కర్మకు వదిలివేసినట్లుగా పరిస్థితి తయారైంది. అలాంటి దుస్థితి నుండి ఆ పేద ప్రజలను రక్షించి వారికి ఆదుకునేందుకు గాను, వెనుకబడిన ప్రాంతాల వారికి త్రాగునీటిని అందించేందుకు గాను నదీ జలాలను వారి చెంతకే ప్రవహింపచేస్తూ భగవాన్ బాబా వారు 1999 మే నెల నుండి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలో త్రాగునీటి సరఫరా పథకాలకు పనులు ప్రారంభింప చేశారు. గతంలో అనంతపురం జిల్లాలో గడించిన అనుభవంతో ఇంజనీర్లకు పనులు సులువుగానే అనిపించసాగాయి. భూమి ఉపరితలము కొండ కోనలతో లేకుండా పల్లపరుపుగా ఉండడం వల్లను, నేలలు కూడా త్రవ్వకాలకు అనువుగా ఉండడం వల్లను ఆ 2 జిల్లాల్లో స్వామివారి త్రాగునీటి సరఫరా పథకాల పనులు సులభంగా ఎట్టి సమస్య లేకుండా చురుకుగా సాగిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది నుండి పుష్కలముగా జలవనరులు లభించటంతో వాటిని ఉపయోగించుకోవటం ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తేలికైంది. మహబూబ్ నగర్ జిల్లాలోని 141 గ్రామాలలో విస్తరించిన త్రాగునీటి సరఫరా పథకం ద్వారా జిల్లాలోని 5 లక్షల మంది ప్రజలు త్రాగునీటి లబ్ధి పొందగలిగారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా 179 గ్రామాల్లో మరొక 5 లక్షల మంది ప్రజలు మంజీరా నది నుండి త్రాగునీటిని తమ ఇళ్ల ముంగిలలోనే పొందగలిగారు. ఆ 2 జిల్లాల్లోనూ భూమి బలపరుపుగా ఉండడంతో ప్రాజెక్టు పనులు శీఘ్రగతిలో వేగంగా పూర్తయినాయి. ప్రాజెక్టుల వ్యయం కూడా 2 జిల్లాలకు కలిపి మొత్తం 60 కోట్ల రూపాయలు లోపుగానే పూర్తయింది. ఈ మొత్తం అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుకు పట్టిన వ్యయంతో పోలిస్తే సగటున చాలా తక్కువే. అనంతపురం జిల్లాలో 10 లక్షల మంది ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు 300 కోట్ల రూపాయలు వ్యయం కాగా, మహబూబ్ నగర్, మెదక్ 2 జిల్లాలలో కలిపి 10 లక్షల మంది ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు అయిన వ్యయము 60 కోట్ల రూపాయలు. అంటే అనంతపురం జనాభాలో ఒక్కొక్క వ్యక్తిపై వెచ్చించిన తలసరి ఖర్చు 3,000 రూపాయలు కాగా, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో సగటున ఒక్కొక్క వ్యక్తిపై వెచ్చించిన ఖర్చు 600 రూపాయలు. మహబూబ్ నగరు, మెదక్ జిల్లాలో మొత్తము 320 గ్రామాల్లో త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు సంపూర్ణంగా పూర్తయి 2000 నవంబరులో భగవాన్ 75వ జన్మదినోత్సవం నాటికి
పూర్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా పథకాలు అమలులోకి వచ్చి పనిచేయనారంభించాయి. నేనిచ్చు నీళ్లు త్రాగిన వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గుగా ఉండును అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భగవంతుడు ప్రకటించిన రీతిగానే దీర్ఘకాలముగా వర్షాభావ పరిస్థితుల వలన నీటి ఎద్దడితో బాధపడుతున్న 3 జిల్లాల్లో 20 లక్షల మంది ప్రజల దాహార్తిని తీరుస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆ ప్రజలకు జీవాధారమైన జలములను అందించి వారి భౌతిక దాహార్తిని తీర్చటమే కాక తమ నోటి నుండి వెలువడే జీవామృత ధారల వంటి దివ్య జ్ఞాన వాహినులతో ప్రపంచవ్యాప్తంగా మానవాళి సర్వసమ్మునకు ఆధ్యాత్మ పిపాసను దప్పికను తీరుస్తున్నారు. మనము కూడా వాటిని గ్రహించి ఆస్వాదించి దివ్యానందమును పొంది శాశ్వత జీవనముకై మేలుకొందుము గాక. సాయిరామ్ తల్లి, సాయిరామ్. సాయిరామ్ అండి. అవసరం కోసం సాయం చేయాలన్నది ఒకసారి మా అత్తయ్య మాకు ఒక కథ చెప్పింది. కృష్ణుడు వచ్చినప్పుడు ధర్మరాజు కృష్ణుడు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఆ సభలోకి ఒక బ్రాహ్మణుడు వచ్చి రాజుగారిని కలవాలి అంటే కృష్ణునితో మాట్లాడుతూ ఆయనకి లేవాలనిపించక ధర్మరాజు రేపు రమ్మని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతాడనమాట. ఎందుకు ఆ నవ్వేమో కొంచెం వెటకారంగా అనిపించింది ధర్మరాజుకి. ఎందుకు అలా నవ్వుతున్నావు అంటే కృష్ణ అంటే, నీ మీద రేపు వరకు నీవు ఉంటాను, నీ మీద నీకు నమ్మకం ఎక్కువ ఉన్నందుకు నవ్వొచ్చింది అని అంటాడు కృష్ణుడు. అదేంటి కృష్ణ అలా మాట్లాడుతున్నావు అంటే, బ్రాహ్మణుడు ఈరోజు అవసరం కోసం వచ్చాడు, నువ్వు రేపు రమ్మంటున్నావు, అవసరానికి సాయం చేయటం ధర్మం, ఈవేళ అవసరమైతే నువ్వు రేపు చేస్తానంటున్నావు, అందుకు నవ్వొచ్చింది అని. అప్పుడు ధర్మరాజు అర్థం చేసుకుని గబగబా దిగేళ్ళి ఆ బ్రాహ్మణుడికి కావాల్సిన పని చేశాడు. అలాగే మనకు ఉన్నప్పుడు కాకుండా ఎదుట వాళ్ళకి ఏది అవసరమైంది అది సాయం చెయ్యాలని తెలియజేసింది. అది ఇప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళ అంబాడి తండాలు వాళ్ళ పేదరికంతో ఉండటం వలన స్వామి దగ్గరికి చేరారనిపించింది. సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు. సాయిరాం. మర్రాప్ జగదీశ్వరి గారు. సాయిరాం. హనుమాన్ జయంతి. సాయిరాం అండి. సర్వదేవతాతీత స్వరూప ప్రేమావతారి అయిన యుగావతారి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అలా అండి పాదపద్మము నమస్కరిస్తూ, అలాగే గురువు గారైన ఎమ్మెల్యేన్ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక పాదాభివందనలండి. అందరికీ సాయిరాం అండి. భగవాన్ 3వ అధ్యాయం అండి. భగవాన్ దర్బారులో భాగ్యశాలులకు విద్యార్థులు. బృందావనములో భగవాన్ బాబా వారి ఆగమనం కొరకు విద్యార్థులు చేతక పక్షుల వలె ఎదురు చూస్తున్నారంటే, త్రయీ బృందావనంలో భగవాన్ బాబా వారితో విద్యార్థులు గడిపే శీల సంపదను పెంపొందించే సాయంత్రాలు విద్యార్థులకు కేవలం స్ఫూర్తినిచ్చేవి మాత్రమే కాక మరుపురాని మధుర క్షణాలు కూడా కావటం వల్లనే అక్కడి విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగా అదృష్టవంతులని చెప్పాలి అని శ్రీ వికే నరసింహ గారు ఇచ్చిన ఇంట్రడక్షన్ అండి. భగవాన్ బాబా వారి దివ్య జీవిత చరిత్రలో ఈ సంపుటానికి సంబంధించి 1994-2001 సంవత్సరం మధ్య పూర్తి కాలము పాటు నేను బృందావన్ హాస్టల్లో స్వామివారి ప్రాపర్టీ, వారి సంపద ఆస్తి అయిన విద్యార్థులతో కలిసి జీవిస్తూ వారికి వార్డెన్గా పనిచేశాను. భగవాన్ బాబా వారు బృందావన్కు వచ్చి తమ నియత క్రమము ప్రకారముగా తరచూ వేంచేస్తూ సంవత్సరంలో కనీసం 4 నెలల పాటు అక్కడే నివాసం ఉంటుండి కాలం అది. భగవాన్ బాబా వారు బృందావన్లో కానీ లేక కొడైకెనాల్లో కానీ విడిది చేస్తూ ఉంటే వేసవి సమయాలలోనే కాకుండా విద్యా సంవత్సర కాలంలో కూడా తప్పనిసరిగా కనీసం 3-4 పర్యాయాలైనా స్వామివారి బృందావన్కు
ఇచ్చేస్తారని మేము నమ్మకంగా ఎదురు చూస్తూ ఉండగలిగిన రోజులవి. ఎడారిలో మంచినీటి బుగ్గల కోసం తపించే బిడారుల సమూహాల వలె స్వామివారు విచ్చేసే అటువంటి సందర్భాల కోసము విద్యార్థులు ఎదురు చూస్తూ ఉండేవారు. స్వామివారి రాక బృందావనంలో వెల్లివిరిసి ఉన్న నిర్మల దివ్యానంద భరితములైన ఉల్లాసోత్సవ దినాలు ఆగమన సూచనగా ఉండేవి. నియమిత సమయాల్లో క్రమానుసారం ఉండే దర్శనంతో పాటు ప్రతి విద్యార్థికి స్వయంగా స్వామివారితో నేరుగా సంభాషించే అవకాశం లభించేది. ప్రభువుతో వ్యక్తిగత సంభాషణ అవకాశము లభించటం అంటే ఎవరికైనా, అందున ప్రత్యేకించి విద్యార్థులకు అత్యంత ఆపేక్షణీయమైన అదృష్ట భాగ్యమే కదా. అలాంటి అపురూప భాగ్యమును సాధ్యమైనన్ని సార్లు పొందడానికి ప్రతి విద్యార్థి తన శరీరంలోని ప్రతి నరాన్ని బిగబట్టి మరీ ప్రయత్నించేవాడు. ఆ విద్యార్థులలో పెక్కుమంది వారి ప్రయత్నాల్లో కనీసం ఒక్కసారైనా సఫలీకృతమయ్యేవారు కూడా. స్వయంగా భగవాన్ బాబా వారే తరచుగా చెప్తూ ఉండేవారు, ప్రశాంతి నిలయంతో పోలిస్తే బృందావనంలో నేను గడిపే సమయము సందర్భాలు తక్కువే. అయినప్పటికీ బృందావన విద్యార్థులకే మేలైన అవకాశాలు హెచ్చుగా లభిస్తాయి. కొన్నిసార్లు ఇట్టి అపురూప అవకాశాలు ప్రభువుకు, వారి భక్తులకు, యువ విద్యార్థులకు మధ్య శాశ్వత సంబంధాలు నెలకొల్పి ఆ యువకుల జీవిత గతులను మార్చివేస్తాయి. అలాంటి ఒక దృష్టాంతం ఇదిగో. స్వామితో మా పిల్లలకి గడిపిన క్షణాలు దృష్టాంతం. స్వామి బృందావనంలో ఉన్నప్పుడల్లా స్వామి నివాస మందిరమైన త్రయీ బృందావన్ ఆవరణలోకి ప్రవేశించేందుకు ముఖ్యముగా ఉదయము సాయంత్రము దర్శన వేళలో ఏదో ఒక సందర్భం, అవకాశం కోసం విద్యార్థులు ప్రయత్నిస్తూనే ఉండేవారు. 1990 దశకం తొలి సంవత్సరం వరకు విద్యార్థులందరూ దర్శనానికి త్రయీ ఆవరణంలోనే సమావేశమయ్యేవారనుకోండి. త్రయీ ఆవరణలోనికి ప్రవేశించే విశేష అవకాశాలు దృష్ట్యా చూస్తే మైక్ సిస్టమ్ వంటి శబ్ద ప్రసారాల పరికరాలు, విద్యుత్ జనరేట్, త్రయీ ఆవరణంలోని కృత్రిమ ఫౌంటేషన్లు, నీటిని వివిధ ఆకృతులలో విరజిమ్మే జలయంత్రాలు వంటి యంత్ర సాధనాలు నిర్వహణలో సహాయక బృందాలుగా పనులు చేసే సేవావకాశాలు పొందిన కొద్దిమంది విద్యార్థులు మాత్రం త్రయీ ఆవరణలో యథేచ్ఛగా ప్రవేశించే విశేష భాగ్యం పొందిన వారిగా చెప్పుకోవచ్చు. అందువలన అటువంటి సేవలలో ప్రవేశించేందుకు తాము కూడా ఎంపిక చేయబడాలని ఆతురతతో ఆసక్తిగా ముందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేది. చెన్నైకి చెందిన సుధీంద్రన్ కూడా అలాంటి ఉత్సాహవంతులైన విద్యార్థులలో ఒకడు. ఇప్పుడు మనం పరికించబోయే 1999లో సంభవించిన ఈ సంఘటన సుధీంద్రకు సంబంధించినదే. భగవాన్ బాబా వారితో ప్రత్యేకించి ఎలాంటి సంబంధము, స్వామివారి పట్ల ఏమాత్రము భక్తి ప్రవర్తన లేని కుటుంబము నేపథ్యము నుండి వచ్చాడు. సుధీంద్రన్ నిజానికి తర్వాతి కాలంలో తన తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను స్వామి దివ్య సన్నిధికి, దివ్య ప్రేమ కక్షలోనికి చేర్చినది ఆ పిల్లవాడే. బృందావనంలో విద్యార్థులకు సంవత్సరంలో 2 కాలాలు, ఋతువులు ఉండేవి. తమ ప్రియతమ ప్రభువుకు భగవాన్ బాబా వారి రాక కోసం ఎదురు చూస్తూ గడిపే నిరీక్షణ కాలం మొదటిది కాగా, ఆ భగవాన్ మేడం గారు పేజీ మిస్ అయింది చూడండి, 64 రండి. సాయిరామండి, సాయిరామండి. అది థ్యాంక్ యూ.
సాయిరామ్ అండి. 1999 మార్చి 5వ తేదీ నాటి సమయం స్వామివారు ఎప్పుడు బయటకు వస్తారా అని త్రయీ మందిరానికి వెలుపల మేము కొద్ది మంది వేచి చూస్తున్నాము. భక్తజనులంతా భజనలకై సాయి రమేష్ హాల్లో చేరి ఉన్నారు. త్రయీ మందిరం తలుపులు తెరుచుకున్నాయి. స్వామివారు బయటకు వచ్చి తమ అసమాన విలక్షణ శైలిలో లావణ్య మృదు పద గమనముతో మెట్లు దిగి సాయి రమేష్ హాలు వేదికపైకి దారి తీసే వాకిలి ద్వారం వైపుగా నడక సాగించారు. దారిలో ఉన్న తులసి కోట దాటుతూనే ఆ మొక్క నుండి ఒక ఆకును తెంపుకొని ముందుకు రాసాగారు. ఆ సమీపంలోనే ఆ విద్యార్థి సుధీంద్రన్ నిలబడి ఉన్నాడు. స్వామి అతని చెంతకు వెళ్ళి చాచి ఉంచిన అతని అరచేతిలో ఏదో జార విడిచారు. అది తులసీ దళమే అయి ఉంటుందని నేను భావించాను. కానీ స్వామి తమ అరచేతితో సుధీంద్రన్ అరచేతిని మూసివేస్తూ దీనిని ఎవరికీ చూపించకు అని ఆ పిల్లవానికి చెప్పారు. ఆ దృశ్యం చూస్తున్న నాలో కుతూహలం రేకెత్తింది. నేను ఒక్క ఉదుటున అక్కడికి చేరుకొని, స్వామి దయచేసి అదేమిటో చూచేందుకు నన్ను అనుమతించండి అని స్వామిని ప్రార్థించాను. అప్పుడు స్వామివారు తమ అరచేతిని కొద్దిసేపు ఎత్తి మరలా మూసివేశారు. అప్పుడు నేను ఆ పిల్లవాడి అరచేతిలో ఒక బంగారు నాణెమును చూశాను. అంటే తులసీదళం బంగారు నాణెముగా రూపాంతరం చెందిందన్నమాట. స్వామి మళ్ళీ ఆ పిల్లవానితో ఇతరులకెవరికి దానిని చూపించకు, దాని మీద నీ పుట్టిన తేదీ ఉంది అని చెప్పి సాయి రమేష్ హాలు వైపుగా నడక సాగించారు. వెంటనే ఆ పిల్లవాడు ఆ నాణెమును అత్యంత జాగ్రత్తగా తన చేతి రుమాలు మడతలలో భద్రపరిచి ఆ చేతి రుమాలను తన చొక్కా జేబులో పెట్టుకున్నాడు. అప్పటికి స్వామివారు భజన హాలులోని వేదికపైకి ప్రవేశించారు. ఆ కథ అక్కడితో ముగిసిందని నేను భావించాను. కానీ అది కథకు ఆరంభం మాత్రమే. భజనలు ముగిసిన తర్వాత స్వామివారు మరలా అదే వాకిలి ద్వారా త్రయీ ఆవరణంలోనికి ప్రవేశించి మందిరము వైపుగా నడక సాగారు. దారిలో వారు సుధీంద్రన్ ఎదుట ఆగి ఆ నాణెమును తమకు చూపించమని అడిగారు. ముఖంలో ఎంతో ఆనందం వెలిగిపోతుండగా ఆ పిల్లవాడు తన జేబు నుండి రుమాలు బయటకు తీసి దాని మడతలు విప్పి చూడగా అందులో అతనికి బంగారు నాణ్యానికి బదులుగా తులసీ దళం దర్శనమిచ్చింది. అంతే, ఆ పిల్లవాడు గాబరా చెందాడు. వంగపాటుతో అతని ముఖం చిన్నబోయిందని వేరుగా చెప్పక్కర్లేదు కదా. స్వామివారి చిలిపిగా చిరునవ్వులు చిందిస్తూ అతనితో ఆ తులసీదళాన్ని తినమని చెప్పారు. ఎంతో నిరాశ నిస్పృహలు ఆవరించిన అతని ముఖంలో విచారం క్రమవేస్తుండగా ఆ ఆకును తన నోటిలో వేసుకున్నాడు సుధీంద్రన్. అయితే ఆ ఆకు అతనికి ఏమాత్రము రుచించలేదని నేను రూఢీగా చెప్పగలను. స్వామి అక్కడ నుండి కదలి ముందుకు సాగుతూ నన్ను దాటి వెళ్ళబోతూ ఏమి సంగతి అని అడిగారు. నేను సుధీంద్రన్ ముఖంలోకి చూడకుండా ఉండలేకపోయాను. స్వామివారు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ పిల్లవాడిని తమ వద్దకు రమ్మని చేతితో సంజ్ఞ చేశారు. ఒక్క ఉదుటున తమను సమీపిస్తున్న అతను చూస్తూ అయ్యో పాపం అంటూనే స్వామివారు తమ దివ్యహస్తమును గాలిలో త్రిప్పారు. స్వామి చేతిలో మళ్ళీ ఆ బంగారు నాణెము ప్రత్యక్షమైంది. దాని నా పిల్లవానికి ఇచ్చారు స్వామి. అతని వదనం బ్రహ్మానందంతో వెలిగిపోయింది. స్వామి అన్ని సృష్టించగలరు, దాన్ని ఎలా చేయగలరు మనం ప్రత్యక్ష ఆయన చూశారండి, అదృష్టవంతులండి. ఆ విధంగా ఆనాటి సాయంత్రం ఆ యువకుని హృదయంలో స్వయంగా భగవానులే నాటిన విశ్వాస బీజం కాలగతిలో పెద్ద వృక్షముగా వృద్ధి చెందింది. దివ్యానంద ఫలములనివ్వసాగింది. విద్యాభ్యాసం పూర్తి చేసి యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ డిగ్రీ అందుకున్న సుధీంద్రన్ ప్రశాంతి నిలయం ఆశ్రమంలో
పూర్తి కాలం సేవకుడిగా స్వామివారి సేవలో నిమగ్నుడైనాడు. బృందావనంలో విద్యార్థులకు సంవత్సరంలో 2 కాలములు ఋతువులు ఉండేవి. తమ ప్రియతమ ప్రభువు భగవాన్ బాబా వారి రాక కోసం ఎదురు చూస్తూ గడిపే నిరీక్షణ కాలం ఒకటిది కాగా, భగవానుని ఆశ్రమంలో వారి పొరుగువారిగా హాస్టల్లో నివసించగల అదృష్టంతో పాటు వారి దివ్య సాంగత్యంలో ఆనందముగా గడిపే కాలం రెండవది. మొదటి కాలంలో వారు చేసే నిరీక్షణ తపస్సుకు ఫలితముగా రెండవ కాలం ప్రవేశించేది. ఇక ఆ రెండవ కాలంలో విద్యార్థులకు భగవానులు దివ్య సాంగత్య ప్రాప్తి అనుభవానందం నెరవేరి భగవానుల ప్రేమ కానుకగా సిద్ధించే త్రయీ సమావేశాలతో పరిపూర్ణమయ్యేది. ఈ త్రయీ సమావేశం ఏమిటి అని ప్రియమైన చదువర్లకు ఆశ్చర్యం కలగటం సహజమే. స్వామివారి బృందావనంలో కొలువై ఉన్న రోజుల్లో సాధారణంగా రోజు 2 సార్లు ఉదయం సుమారు 8 గంటల సమయంలోనూ, మరలా సాయంత్రం సుమారు 4 గంటల సమయంలోనూ సాయి రమేష్ హాలులో సమావేశమయ్యే వేలాది భక్తులకు దర్శనం అనుగ్రహించటం పరిపాటి. ఆ విధంగా స్వామివారు దర్శనమిచ్చే సమయాల్లో ప్రతిసారి భజన హాలులో మగవారి వైపున ముందు భాగంలో నియమిత ప్రస్థానంలో ప్రత్యేకంగా కూర్చునే భాగ్యం విద్యార్థులకు అనుగ్రహింపబడింది. ఉదయం దర్శనం తర్వాత ఆ పిల్లలు ఇన్స్టిట్యూషన్ అంటే కళాశాలలోని తమ తరగతులకు హాజరవుతారు. సాయం సమయాల్లో విద్యార్థులే ముఖ్య గాయకులుగా భజనలు నిర్వహిస్తారు. భజనలు ముగింపు సమయంలో విద్యార్థులలో ఒకరు స్వామివారికి హారతినిచ్చే అవకాశమును, మరొకరు స్వామివారికి పుష్పము సమర్పించే అవకాశమును అనుగ్రహింపబడేవారు. ఈ 2 ముఖ్య అవకాశాల కోసము విద్యార్థులంతా ఎంతో ఆపేక్షగా ఎదురు చూస్తూ ఉండేవారు. ఒక నిర్ణీత వరుస క్రమంలో ప్రతి విద్యార్థికి అతని వంతు వచ్చినప్పుడు అటువంటి దివ్యావకాశము లభించేది. భజన సమావేశం ముగిసిన తర్వాత సాయి రమేష్ హాలు నుండి భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా విద్యార్థులంతా అక్కడే కూర్చొని ఎంతో ఆతురతతో తమ ప్రభువు నుండి వచ్చే పిలుపు కోసం వేచి ఉండేవారు. ప్రతి సాయంత్రం భజనల అనంతరం ఆ విద్యార్థులంతా త్రయీ మందిరంలో సమావేశమయ్యేందుకు భగవాన్ దివ్య అనుమతి కోసం ఆ విద్యార్థుల వార్డెన్గా వారి తరపున స్వామివారిని ప్రార్థించే భాగ్యము నాకు కలిగేది. విద్యార్థులు త్రయీలో సమావేశమైన అలాంటి సాయం సమయంలో 1-2 గంటల సేపు తమ ప్రియమైన విద్యార్థులతో స్వామివారు కొలువు కూటమి సాగించేవారు. అట్టి సందర్భాలే త్రయీ సమావేశాలుగా, త్రయీ సెషన్గా పిలువబడుతూ ప్రసిద్ధికెక్కినవి. ఆ దర్బారు సాక్షాత్ జనక మహారాజు తన విద్యన్మండలి సభ్యులతో నిర్వహించే విద్యసభల వలె ఉండేది. కానీ ఇక్కడ బృందావనంలో ఆ విద్వాంసులు స్థానంలో భాగ్యశాలులకు స్వామివారి విద్యార్థులు యువ పండితుల వలె అద్భుతమైన అట్టి అపురూప అదృష్టమునకు నోచుకున్న వారై దాదాపు ప్రతిరోజు భగవానుల దివ్య సన్నిధిని ఆనందముతో అనుభవించేవారు. అయితే పలానా రోజు ఖచ్చితంగా త్రయీ సమావేశం ఉంటుందనే భరోసా, రూఢి, ఇదమిద్దముగా ఏమీ లేదు. కొన్నిసార్లు స్వామివారు అనుమతించేవారు, కొన్నిసార్లు అనుమతించేవారు కాదు. స్వామివారి అట్టి అనిశ్చిత స్థితిలో ఆ దివ్య సమావేశం యొక్క ఆనంద పారవస్యపు ఆకర్షణ, రమణీయత దాగుని ఉండేది. ఈ సమావేశానికి స్వామివారి అనుమతి గ్రహింపబడినప్పుడు సాయి రమేష్ హాల్లోని వేదికపై వెనుక భాగంలో పడమటి దిశలో ఉన్న వాకిలి ద్వారము తెరవబడేది. దాని ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు త్రయీ ఆవరణలోకి ప్రవేశించేవారు.
ఆ ద్వారం తెరవటం అంటే విద్యార్థులకు అధ్యాపకులకు స్వర్గద్వారాలు తెరిచినట్లుగా ఉండేది. ఆ ద్వారం తెరవటంతో వారిలో ముందు నుండి ఆకట్టుకొని ఉన్న ఒక అనిర్వచనీయమైన ఆనందము ఉరకల వేసి వారి హృదయాలలో వెలుగులు నింపేది. ఆ ద్వారము తెరవగానే వేదిక మీద నుండి ద్వారం వద్దకు, అక్కడ నుండి త్రయీ మందిరంలోకి అలల వలె ఎగసిపడే పిల్లల వెల్లువను నియంత్రించటం అధ్యాపకులకు అతి కష్టతరమైన పనిగా ఉండేది. త్రయీ ఆవరణములో మందిర ప్రధాన ముఖద్వారము వద్దకు పరుగులెత్తే పిల్లలు జారి క్రిందపడి కాళ్ళు చేతులకు 1-2 దెబ్బలు ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా వారిని నిలువరించటం, అదుపు చేయటం నా పని. ఆ పనిలో నేను చాలా తరచుగా భంగపాటుకు గురయ్యేవాడిని. ఎందుకంటే ఒకవైపు భగవాన్ బాబా వారు దివ్య అయస్కాంతం వలె ఆ పిల్లలను బలంగా ఆకర్షిస్తుంటే అడ్డగింప శక్యము కాకుండా ఆయన వైపు లాగబడుతున్న ఆయన సొత్తును, ప్రాపర్టీని ఆపటం ఎవరు సాధ్యం? మందిరంలో మొదట ప్రవేశించిన వారు స్వామికి అత్యంత సమీపముగా కూర్చుని వారు కలుగజేసే అద్భుతానందమును అమితముగా అనుభవిస్తుండేవారు. భగవాన్ బాబా వారి తాయిలాల వంటి ఆ ప్రోత్సాహకాలు, ప్రేరకములు పిల్లల్లో ఎంతటి ఉత్సాహం పుట్టిస్తాయంటే ఆ పిల్లలను మందిరంలోకి నెమ్మదిగా ఒక వరుసలో పంపించడానికి మేము అమలు చేసిన వ్యూహాలేమీ ఎక్కువ కాలం పనిచేయలేదు. ఒకానొక సందర్భంలో తాము కూర్చున్న స్థలం వద్దకు పిల్లలు పరుగులిడుతూ ఆనందావేశాలతో దూసుకురావటం స్వయంగా వీక్షిస్తుండిన భగవాన్ తమ యూనివర్సిటీ అప్పటి వైస్ ఛాన్సలర్ అయిన ప్రొఫెసర్ సంపత్ గారితో, ఈ దృశ్యం నాకు గతాన్ని గుర్తు చేస్తున్నది. ద్వాపర యుగములో గోపాలుడు ఇలాగే వారి ప్రాణాలను, దేహాలను లక్ష్య పెట్టక నా వద్దకు పరుగులు తీస్తూ రావటం నాకు జ్ఞప్తికి వస్తున్నది అని అత్యద్భుతంగా తమ మనోగతాన్ని అసాధారణ రీతిలో వెల్లడించారు. విద్యార్థులకు భగవానుడు దివ్య సామీప్యం యొక్క ఆకర్షణ ఎంత అణుచుకోలేనిదై వారి మనస్సులను పూర్తిగా వశము చేసుకొని వారిని జయించేదిగా ఉంటుందో తెలిపే ఒక దృష్టాంతమును ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. విద్యార్థులు సాయంకాల భజనలకు సాయి రమేష్ హాలులో ప్రవేశించేందుకు ఆ భజనల అనంతరము అక్కడ నుండి మందిరములోకి త్రయీ సమావేశానికి వెళ్ళటానికి చాలా ముందుగానే ఇన్స్టిట్యూషన్లో తరగతులు పూర్తయిన తర్వాత హాస్టల్లోని భోజనశాలలపై డాబాల మీద మొదటి వచ్చిన వారు మొదట అనే పద్ధతిలో వరుస క్రమంలో లైన్లు ఏర్పడేవి. ఆ పద్ధతి మూలంగా పిల్లలు ఇన్స్టిట్యూట్ నుండి హాస్టల్కు అదేదో నిజమైన పరుగు పందెంలో పాల్గొన్నట్లుగా ఉరుకులు పరుగులతో వచ్చి చేరుకునే పరిస్థితికి దారితీసింది. హాస్టల్కి చేరుకున్న పిల్లల్లో చాలా మంది లైన్లు కట్టేందుకు మధ్యాహ్నం టీ కూడా తీసుకోకుండా డాబాపైకి పరుగులు తీసేవారు. విద్యార్థులు వారి తరగతుల అనంతరం గందరగోళంగా క్రమం లేకుండా ఇన్స్టిట్యూషన్ నుండి హాస్టల్కు పరుగులు తీయడాన్ని, అంతేకాక వాళ్ళు హాస్టల్లో టీ కూడా తీసుకోకుండా డాబాపైకి పరుగులు పెట్టడాన్ని నిరోధించడానికి ఒకసారి నాకు ఒక ఉపాయం తట్టింది. నా ఉపాయాన్ని అమలు చేస్తూ మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే డాబా మీద లైన్లు ఏర్పరచడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. చాలామంది పిల్లలు మధ్యాహ్నం భోజనం కూడా విడిచిపెట్టి లైన్లు కడతారని ముందస్తు జాగ్రత్తగా మధ్యాహ్నం భోజనం మాత్రమే తప్పనిసరి అని కూడా ప్రకటించడం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం భోజన సమయంలో నేను భోజనశాలలో పర్యవేక్షిస్తూ భోజనశాల నుండి బయటికి వెళ్లే ద్వారానికి అతి దగ్గరగా కూర్చోవటానికి పిల్లలు పోటీ పడి పరుగెత్తుతున్నట్లు గమనించాను.
చాలామంది పిల్లలు కౌంటర్ల వద్దకు వారి పళ్ళాలతో అతి తక్కువ ఆహారాన్ని వడ్డించుకోవడం నేను చూశాను. బ్రహ్మార్పణం ప్రార్థన పఠించిన 1-2 నిమిషాల్లోనే చాలామంది పిల్లలు భోజనం ముగించటం, లైన్లు కట్టేందుకు భోజనశాల పైనున్న డాబా మీదకు ఉరుకులు తీయటం చూశాను. పిల్లలు మధ్యాహ్నం టీ త్రాగటం మానుకుంటున్నారని నేను ఈ ఉపాయం ఆలోచిస్తే, త్రయీలో స్వామివారికి అత్యంత సమీపంలో కూర్చునే మహత్తర అవకాశం కోసం వాళ్ళు ఏకంగా మధ్యాహ్న భోజనమే త్యాగం చేసి లైన్లు కట్టేందుకు పరుగులు తీశారు. అవివేకంతో కూడిన నా తెలివి తక్కువ ఉపాయం కారణంగా పిల్లలు ఆనాటి మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయలేదని ఎంతో నొచ్చుకుంటూ ఆనాటి సాయంత్రం భగవాన్ బాబా వారు ప్రత్యేకించి నా లోపాన్ని ఎత్తి చూపారు. తక్షణమే నా క్రొత్త ఉపాయాన్ని స్వస్తి చెప్పి దానిని అంతటితో విరమించటం జరిగింది. భూమిపై అవతరించిన భగవానుడు సాక్షాత్ అధ్యక్షత వహిస్తూ అధివేష్టించి ఉండే త్రయీ సమావేశంలో సంపూర్ణ సహజత్వము, సన్నిహితత్వము నెలకొని ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణము వెల్లివిరిసేది. త్రయీ సమావేశాలు అనేకుల జీవితాల్లో పరివర్తనను, శీల నిర్మాణమును తీర్చిదిద్దే సమావేశాలే అయినప్పటికీ అక్కడ సాయిమాత సమక్షంలో వారి సన్నిధిలో చేరి ఆసీనులైన ప్రతి ఒక్కరూ తాము తమ మాతృమూర్తి ఇంటికి ఒడికి వచ్చి చేరినట్లుగానే భావించేవారు. మందిరములోని వంపు తిరిగి ఉన్న వరండా, వర్తులాకారంలో ఉండే మందిర హాలు రెండూ కలిసి త్రయీ సమావేశాలకు సభాస్థలముగా ఉండేది. నేల మీద కిక్కిరిసి సర్దుకుంటే ఆ 2 ప్రదేశాల్లో కలిపి మొత్తం 400 మంది కూర్చోవచ్చు. వరండా ఉత్తర దిశ చివరిలో ఒక పెద్ద కొయ్య చట్టాన్ నుండి గొలుసులతో వేలాడదీసి అమర్చిన అందమైన సింహాసనం వంటి ఝోలాపై, త్రూగుటుయ్యాలపై భగవాన్ ఆసీనులయ్యేవారు. ఝోలాకు ఎడమ వైపున ఉన్న ద్వారం వరండా నుండి వర్తులాకారపు హాల్లోనికి తెరుచుకొని ఉండేది. హాలులో కూర్చొని ఉన్నవారు ఆ ద్వారము నుండి బాబావారిని చూడగలిగేవారు. సమావేశ ప్రారంభములో స్వామివారు మందిరం లోపలికి ఒత్తులాకారపు హాలులో ప్రవేశించి అక్కడ కిక్కిరిసి కూర్చున్న విద్యార్థుల మధ్య నుండి సన్నని త్రోవ చేసుకుంటూ గాలిలో తేలియాడుతున్నట్లుగా ముందుకు కదులుతూ హాలును దాటి వరండాలోనికి ప్రవేశించేవారు. తమ జాల ఆసనము చేరుకునే దారిలో ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరిస్తున్నట్లుగా గుర్తింపుతో కూడిన అర్థవంతమైన ప్రేమపూరిత దృక్కులను వారందరిపైన ప్రసరింపచేసేవారు. స్వామి వారిలో కొందరిచ్చే ఉత్తరాలను అందుకుంటూ మరికొంతమందితో 1-2 మాటలు మాట్లాడుతూ ముందుకు సాగేవారు. మరికొన్నిసార్లు స్వామివారి దృష్టిని ఆకర్షించేందుకు ప్రార్థనాపూర్వకముగా పైకెత్తిన విద్యార్థుల చేతులను సుతారముగా తాకుతూ వారికి తమ గుర్తింపునందజేసేవారు. ప్రేమపూర్వకమైన హాస్యోక్తులకు, చెలోక్తులకు కూడా కొదువ ఉండేది కాదు. ఒక పిల్లవాడు దాదాపు ప్రతిరోజు స్వామికి ఉత్తరం ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ పిల్లవాడి ఉత్తరాన్ని అందుకున్న స్వామి, వీడు రోజు ఒకే జాబు, ఒకే విషయం రాసిస్తున్నాడు అని గట్టిగా ప్రకటిస్తూ ఆ జాబులో ఉన్న విషయాన్ని బిగ్గరగా చదివి వినిపిస్తున్నట్లు అభినయిస్తూ, నా భార్య క్యాన్సర్తో చనిపోతోంది స్వామి, దయచేసి ఆమెను రక్షించండి అని హాస్యోక్తిగా పైకి చెప్పారు. అది విన్న పిల్లలు ఆ హాస్యోక్తికి గురి చేయబడిన ఆ పిల్లవానితో సహా అందరూ విరగబడి నవ్వారని ప్రత్యేకంగా చెప్పాలా. మరొక సందర్భంలో భజన గాయకుడైన ఒక విద్యార్థి నుండి భగవాన్ ఉత్తరం తీసుకున్నారు. ఆ పిల్లవాడు తన గొంతులోని ట్రాన్సిల్స్కు జరగబోయే ఆపరేషన్కు స్వామి ఆశీస్సులకై ప్రార్థిస్తూ ఆ ఉత్తరం రాశాడు.
స్వామివారు నయం కావటానికి ఎంతకాలం పడుతుంది అని ప్రేమగా అడిగారు. స్వామి, కనీసం ఒక వారం రోజులైనా పడుతుందని ఆపరేషన్ చేసే డాక్టర్ గారు చెప్పారు అన్నాడు గాయకుడైన ఆ విద్యార్థి. బాబావారు టక్కున స్పందిస్తూ, ఆహా, ఎంత మంచి వార్త, ఎంత హాయి, కనీసం ఒక వారం రోజుల పాటు నా చెవులకు విశ్రాంతి, ఉపశమనం దొరుకుతాయి అన్నారు. చుట్టూ గొల్లున విరిసిన నవ్వుల మోతల మధ్య స్వామివారి ప్రేమగా ఆ పిల్లవానికి విభూతి సృజించి ఇస్తూ, ఆందోళన పడకు, అది చాలా చిన్న ఆపరేషన్, నీకు 4 రోజుల్లోనే అంతా బాగవుతుంది అని ఆశీర్వదించారు. జూలాకు అత్యంత సమీపంలో కూర్చున్న పిల్లల సంఖ్య అధికంగా, ఎక్కువ సాంద్రతతో దట్టంగా ఉంటుంది. అక్కడ పిల్లలు కిక్కిరిసి కూర్చుని ఉంటారు. జూలాకు దూరంగా కూర్చునే పిల్లల సంఖ్య సాధారణంగా సాంద్రతతో ఉంటుంది. ఒకరోజు సార్డెన్ చేపల్లాగా మధ్యలో ఏమాత్రము చోటు వదలకుండా ఒకరిపై ఒకరుగా కూర్చున్న పిల్లల మధ్య నుండి దాదాపు ఈదుకుంటూ వస్తున్నట్లుగా స్వామివారు జూలా వద్దకు చేరారు. జూలాకు ముందు వరుస పిల్లలకు మధ్య ఏమాత్రము ఖాళీ స్థలం లేనట్లు గమనించి ముందు వరుసలోని పిల్లలతో, మీరు జూలా మీద కూర్చోవటం మంచిది, నేను ఆ వెనక్కి వెళతాను సరేనా అని వెనుదిరిగి వెళుతున్నట్లు అభినయించేసరికి తక్షణమే పిల్లలందరూ ముక్త కంఠంతో బృందగానం చేస్తున్నట్లు, వద్దు స్వామి, దయచేసి మమ్మల్ని మన్నించండి స్వామి అంటూ బిగ్గరగా వేడుకున్నారు. కన్ను తెరిచి చూచేలోగా ముందు వరుసలోని పిల్లలు తమ వెనక ఉన్న పిల్లల సహకారంతో చాలా వెనక్కు జరిగి స్వామివారి నడిచేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ముందు భాగంలో ఖాళీ జాగా ఏర్పరిచారు. చాలా వరకు త్రయీ సమావేశాలు సంపూర్ణ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎట్టి భేషజాలకు, కృత్రిమ మర్యాదలకు తావు లేకుండా పిల్లల మనస్సులను తేలికపరిచే ఉల్లాసభరిత ధోరణిలో జరిగేవి. అటువంటి సందర్భాల్లో మచ్చుకు ఒకటి, అది విద్యార్థం. ఓకే అండి, సాయిరామ్ అండి. సాయిరామ్. స్వామికి హృదయపూర్వక పాదాభివందనం, నాకు అవకాశం కలిగించినందుకండి. గురువు గారికి, అందరికీ, మీకు అందరికీ నా హృదయపూర్వక ప్రేమ పూర్వక నమస్కారాలండి. సాయిరామ్ అండి.